హాయ్ మావా! ఈరోజు మ్యాటర్ ఏందంటే, ట్రిప్ ఎలా ఉండాలంటే, ఇలా ఉండాలి. అనుకోకుండా తిరుపతికి ఏదో ప్లాన్ చేశాననమాట. ఎలాగో హాలిడేస్ కదా అని చెప్పి. ఇంకా అలా బెంగుళూరు నుండి మా ఊరికైతే వెళ్ళిపోయాననమాట. అక్కడ స్నానం చేసి, పూజ చేసి బయలుదేరేసాను. ఇంకా అలా వెళ్తుండే గాలైతే బాగా వీస్తుంది. చూడాలి వాన పడుతుందో లేదో. వానలో తిరుపతిని చూడాలని భలే ఆశగా ఉంది మావా. ఇంకా అలా మా ఊరు నుండి పలమనేరుకి అయితే వచ్చేసాననమాట. పలమనేరు నుంచి బస్సు అయితే ఎక్కాను. ఏసీ బస్ అనమాట. మొత్తానికి విండో సీట్ దొరికింది లాస్ట్‌లో. ఇంకా అలా బస్సులో కాస్త అలా ఫోన్ వాడుకుంటూ చిత్తూరు దాటి మొత్తానికి తిరుపతికి అయితే వచ్చేసాం అనమాట. కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయినాయి ఫోన్ నుంచి. సో అందుకని డైరెక్ట్‌గా తిరుపతి క్లిప్ వేస్తున్నా. ఇంకా అలా తిరుపతిలో బస్ స్టాప్ దగ్గర అయితే దిగేసాను అనమాట. బస్ స్టాప్ నుండి అలిపిరికి బస్ ఎక్కినాను. అలిపిరి నుండి ఎక్కాలని చాలా రోజులుగా ఆశ ఉండే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కినా శ్రీవారి మెట్టు నుంచి తిరుపతికి డైరెక్ట్‌గా బస్సులో వెళ్ళిపోయేవాడిని. ఇంకా అలా అలిపిరిలో ఉన్న మొదటి మెట్టు కాడ పూజ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము అని ఎందుకన్నానంటే నేను ఒక్కడినే బయలుదేరిన దారిలో ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. ఇంకా అలా స్టార్టింగ్లో ఉన్న ఒక చిన్న గోపురం చూసుకొని అలిపిరిలో ఉన్న కృష్ణుడు టెంపుల్, తర్వాత చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా అలా రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. రాజగోపురం అయితే మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే ఆల్రెడీ 5 అయింది కాబట్టి 200 నుంచి 300 వరకు వచ్చే వరకు వెళ్ళకూడదని చెప్పి మొత్తానికి ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాక వదిలేరనమాట. సో ఇంకా అలా గోవిందా అనుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా అలా 1000 మెట్లు ఎక్కాక గాలిగోపురం అయితే వచ్చింది. గాలిగోపురం దగ్గర కాస్త రెస్ట్ తీసుకొని అనుకున్నట్టే వర్షం పడింది మావా అలిపిరి మెట్లో. తిరుమలలో వర్షం చూడాలని ఎన్నో రోజుల నుంచి ఆశ ఉండే, అది మొత్తం నెరవేరింది అనమాట. వర్షం అయితే ఎలా పడిందంటే మెట్టు మెట్టుకి ఉన్న కుంకుమ బొట్టు మొత్తం కింద కరిగిపోయేలా. మొత్తానికి అలిపిరిలో ఉన్న వీర ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే దర్శనం చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే అనమాట. నైట్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాము. రూమ్స్ వేరే దొరకలేదు. సరే అని చెప్పేసి అలా నైట్ ఎక్కడ వచ్చిన గోపురంలో పడుకుని పోయాము. మధ్యలో చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాము. ఇంకా నా దర్శనం 12కి కాబట్టి బయలుదేరిపోయాను. 11:30కి అయితే వదిలేరనమాట. 2:30కి అయితే దర్శనం అయిందనమాట. మొత్తం 3 అవర్స్ దర్శనం అయిపోయి కొండ కిందకి అయితే వచ్చేసాను. ఇంకా అలా బస్ కోసం మేము చూస్తుంటే డైరెక్ట్గా మా ఊరికి ఒక బస్ దొరికింది. ఎప్పుడు ఇలా దర్శనం కాలేదు మావా. మొత్తానికి సూపర్గా దర్శనం అయింది. ఇంకా అలా బస్ ఎక్కి కూర్చుంటే ఆ ఏడుకొండల స్వామి ఆ ఏడుకొండల ముఖంలాగా కనపడిచింది అనమాట. ఇంకా వీడియోస్ అయితే డైలీ వస్తుంది మావా. సబ్స్క్రైబ్.